ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో 1949 సంవత్సరంలో ప్రారంభించిన జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ రోజు దాతల సహకారంతో ఈ గ్రామ పెద్దలు 23 మంది కమిటీగా ఏర్పడి ఆ మహానుభావులు స్థాపించిన ఈ స్కూల్లో 85-86 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 6.5 లక్షల రూపాయలు సౌకర్యంతో ఈ పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వేదిక నిర్మించినందుకు 80-86 ముస్తాబాద్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న లోకేష్ బాబు స్కూల్ రెజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని పర్సనల్ కేర్ తీసుకుని అలాగే విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ లో మళ్ళీ రీగెయిన్ చేయాలి. అంతకుముందు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు అందరూ తగ్గిపోయిన పరిస్థితి మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి సంస్కరణలు తీసుకొస్తున్న మంత్రిని అభినందిస్తూ రాబోయే కాలంలో అలాగే విద్యార్థులు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసి గన్నవరంలో రిటైర్డ్ హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యి 80 సంవత్సరాల వయసున్న మధుకూరు విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఆయన 49లో పవర్ గోడౌన్ పెట్టిన ఈ స్కూల్ 53లో ఈ బిల్డింగ్ కట్టి స్థాపించినప్పుడు ఫస్ట్ విద్యార్థి ఆయనతో ఈ డయాస్ పంచుకుంటాం అదృష్టంగా భావిస్తూ ఎంతో మందికి 1949 నుంచి అంటే ఒక 50-75 సంవత్సరాల పాటు ఈ స్కూల్ ముస్తాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు ఆ రోజు గన్నవరంలో 130 ఏళ్ల క్రితం ఒక హై స్కూల్ ఉంటే తర్వాత స్కూల్ ఇదే అని చెప్పే పరిస్థితి మొన్న కూడా ఈ తర్వాత కాలంలో వచ్చింది కానీ అప్పుడు లేని పరిస్థితి. ఎన్నో వేల మందికి దాదాపు వేల మందికి ఉన్నత స్థితి కల్పించిన ఈ స్కూల్ కి 85-86 బ్యాచ్ చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ అలాగే ఎన్ఆర్ఐలు ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో చదువుకుని ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళు కూడా T4 విధానంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఆధునీకరణ కోసం కానీ అలాగే సైన్స్ ల్యాబ్లు కానీ చేయడానికి కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మీరు సౌకర్యంతో ముందుకు రావాలని ఎన్ఆర్ఐలు ముస్తాబాద్ గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐలకు పిలుపునిస్తూ ఈ రోజున పెన్షన్ కంపెనీ కార్యక్రమం ముస్తాబాద్ లో పెట్టడం ఆ తదుపరి ఈ స్కూల్ బిల్డింగ్ దీనికి ఈ కళావేదికను ప్రారంభించడం విద్యార్థులతో నాకు అన్నిటికన్నా ఇష్టమైన స్కూల్స్కి వెళ్ళడం మంచి కాన్సెప్ట్ ఉన్న బలగం ఉంది. అలాగే రాబోయే కాలంలో ఈ విద్యార్థుల నిరుద్యోగ యువత కాలేజ్ పిల్లల ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్నా అది చేయగలిగితేనే ఈ శాసనసభ్యుడిగా నేను గెలిపించినందుకు నేను శాసనసభ్యుడిగా నేను నిజంగా గెలిచిన. అలాగే రాబోయే కాలంలో 420 కంపెనీలు మనవల్లేదు వీరభూమి కూడా ఉంది. రాబోయే కాలంలో ఎక్కడ ఎంఎస్ఎంఈ ఒకటికి మించి లేని దాన్ని రెండో తెచ్చా 40 ఏకర్లు రాబోయే కాలంలో సూరంపల్లి కానీ గన్నవరంలో అలాగే మైనవరంలో రూరల్ మండలంలో ఉంది. ఊటూరులో చెత్త సేకరణ గన్నవరం అంతా చెత్త సమస్య ఉందని 27 ఎకరాలు 29 ఎకరాలు సిఆర్డీ కొన్నదాన్ని చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీ పెట్టాల్సిందిగా సిఆర్డీ అని కూడా కోరారు. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తాం. ఈ రోజు పెన్షన్ ఇప్పటి వరకు శాసనసభ్యులైన 13 నెలల నుంచి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మంత్రుల్ని ఆ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో గ్రామంలో ఏదో జిల్లాలో పెన్షన్ మంచి పరిస్థితి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి 95లో మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి డోర్ టు డోర్ తిరిగి మీరు చెప్పండి అంటే ప్రజాస్పందన బ్రహ్మాండం ప్రతిపక్షంలో ప్రజల్లో తిరగాలం కానీ అధికారంలో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళు వెల్కమ్ చేసిన తీరుని నేను మర్చిపోలేని విషయం. దాదాపు 41 గ్రామాలు కాలినడకలు ప్రతి ఇంటికి తిరిగా హ్యామ్లెట్స్ కానీ విలేజెస్ కానీ 41 గ్రామాల్లో స్పందన బాగుంది. ప్రభుత్వం మీద డెఫినెట్ గా ఫీల్ గుడ్ పాజిటివ్ ఉందని ఈ గ్రామాలు తిరిగిన తర్వాత నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే ఈ రోజు కొత్తగా పెన్షన్ ఇచ్చిన విషయంలో వీడియోస్ ఎవరైతే 2019 ఏప్రిల్ 2019 గత ప్రభుత్వ హయాం నుంచి ఈ జూలై మాసం వరకు స్పౌస్ కి పెన్షన్ వచ్చి వీడియో పెన్షన్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 1,08,239 మందికి అలాగే కృష్ణా జిల్లాలో 4,011 మందికి ఎన్టీఆర్ జిల్లాలో 4,111 మందికి ఈ రెండేమీ చెప్తున్నాయంటే నేను 2 జిల్లాల్లో శాసనసభ్యులు నాకు అలాగే గన్నవరం నియోజకవర్గంలో 759 మంది విడోస్ కి కొత్తగా ఈ రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. రాబోయే కాలంలో సంక్షేమ అభివృద్ధి 2 లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రం మార్చాలంటే గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి దిశలో ముందుకు సాగించాలంటే ప్రజల మద్దతుతో పాటు మీ మీడియా మద్దతు కూడా అవసరం ఒకసారి తెలియజేస్తూ రాబోయే కాలంలో గన్నవరం మోడల్ ఫ్యాషన్స్ తీర్పుతో దానికి సహకరిస్తుందని మేము కోరుతాం. థ్యాంక్ యూ.